పెడుతున్నట్టయితే కనీసం 7 మంగళవారాలు వెళ్ళడం మంచిదండి. వీటితో పాటుగా ఎట్టి పరిస్థితుల్లో మీరు పాలాభిషేకము మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయడం అనేది చాలా అవసరము. వీటన్నిటికంటే కూడా ప్రధానమైన విషయం ఏంటంటే మీ జాతక ప్రకారము మీకు దక్షిణం అనేది అంతగా పడదు. అలాగే కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ప్రతి విషయంలో రాజీ పడే ధోరణి మీరు అలవాటు చేసుకుంటే తప్ప మీకు ఫైనాన్షియల్గా కానీ వృత్తిలో ఎదుగుదల అనేది కానీ మీరు ఆశించిన రీతిలో ఉండదు. కాబట్టి మీరు ఆ రకమైన పని చేయడం చాలా చాలా అవసరము. ఓకే అండి, ఇక మన కార్యక్రమానికి ప్రేక్షకులు చాలా ఎస్ఎంఎస్లు కూడా పంపించారు. పి శేషుకుమార్ ఎస్ఎంఎస్ పంపించారు. 3/3/1979లో జన్మించారు. ఉదయం 11:55 బీడీ అయిపోయిందంట తనది. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్ ప్రయత్నిస్తున్నాను, ఎప్పుడు ఫలిస్తుంది? అలాగే కనక పుష్కరాగం ధరించాను, ఇది మంచిదేనా అని అడుగుతున్నారండి. మొదటగా మీరు పెట్టుకున్నాను కనక పుష్యరాగం అన్నారు. అది మీకు నో లాస్ నో గెయినం, అంటే మీకు ఫలితాన్ని ఇవ్వదు, అలానే మీకు చెడు చేయదు. కానీ మీరు ధరించవలసిన రత్నాలు మాత్రం ఏంటంటే నీలము పచ్చ కలిపి కుడి చేతి మధ్యవేలికి పెట్టుకోవడం అనేది చాలా అవసరము. అది పెట్టుకుంటే తర్వాత మీరు వృత్తిపరంగా కూడా మీరు అడిగారు, ఇప్పుడు ప్రస్తుతం బీఈడీ చేస్తున్నాను, బీఈడీ పరంగా నాకు మంచి జాబ్ వస్తుంది అది అన్నది. కానీ ఇప్పుడు దాకా నడిచిన సమయం ప్రకారం ఏంటంటే ఇంకా అంటే ఎంత లేదన్నా కూడా ఆగస్టు దాటిన తర్వాత మీరు వృత్తిపరంగా ఎదుగుదల అనేది కనబడుతుంది. ప్రస్తుతం అయితే వృత్తిపరంగా మీరు చేస్తున్న ప్రయత్నాల్లో మీ ప్రయత్న లోపం అయితే లేదు. లేకపోయినప్పటికీ మీ దాకా వచ్చే అవకాశాలు కొంతవరకు తక్కువగానే కనబడుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా మీకు పెరిగి మీకు అన్ని విధాలుగా కూడా బాగుండడానికి మీరు ఖచ్చితంగా ప్రతి శనివారం దేవాలయ సందర్శన చేయాలి. అలాగే దానితో పాటుగా మీ నక్షత్రానికి సంబంధించి కూడా ఒకసారి నక్షత్ర జపం లాంటివి చేయించుకోవడం చాలా అవసరము. ఇలాంటివన్నీ చేసినట్లయితే అన్ని విధాలా మేలుగానే ఉంటుంది. ఉత్తరం చూద్దాము. టెక్కల్ నుంచి రాణి లెటర్ రాశారు. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 9/11/90 రాత్రి 9:45 తన డిగ్రీ అయిపోయింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? వివాహం ఎప్పుడు అవుతుంది? 2 ప్రశ్నలు అడిగారు. మీ 2 ప్రశ్నలు కూడా దాదాపు ఒకేసారి అయ్యే ప్రశ్నలే మీరు అడిగినవి కూడాను. ఎందుకంటే ప్రస్తుతం అర్ధాష్టం శని నడుస్తుంది. ఆశ్లేష నక్షత్ర జాతకురాలు. ఈ ఆశ్లేష నక్షత్రం జాతకులకు ఎలా ఉంటుందంటే ఏదైనా ప్రయత్నం చేసినా ముందు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, వాళ్ళ దాకా వచ్చినట్టే ఉండి ఆగిపోతుంది. కానీ తర్వాత అందరికంటే బాగా సెటిల్ అవుతారు వీళ్ళు, అందులో అనుమానం లేదు. కాబట్టి వీళ్ళ దాని ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం సమయం అయితే ఫేవరబుల్గానే ఉంది. నడుస్తున్న సమయం ప్రకారము ఇదే ఒక రకంగా చెప్పవలసిన సమయం కూడా మీకు రేపు ఆగస్టు దాటిన తర్వాత వృత్తిపరంగానూ అభివృద్ధి కనబడుతుంది, వివాహపరంగా కూడా అవకాశం కనబడుతుంది. ఆ వివాహం కూడా ఫారెన్ రిలేటెడ్గా మీరు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తప్పనిసరిగా అన్ని విధాలా బాగుంది. కాబట్టి దీనికి సంబంధించి మీరు ఏమీ చేయకర్లా, చాలా చిన్న పరిహారము, ఆవుకి మీరు అరటిపళ్ళు తినిపించడం అనేది మీరు చేయడం అనేది చాలా అవసరము. అలాగే గురుచరిత్ర సంబంధించింది ఏదైనా మీరు సాయిబాబాకి సంబంధించిన పుస్తకాలు చదవడం కూడా చాలా అవసరం అమ్మా. ఇవన్నీ చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే, మంచి ఆరోగ్యం కోసం ఇప్పుడు యోగా నిపుణులు కూడా చెప్తుంటారు ఉదయాన్నే లేవగానే మంచినీళ్ళు తాగాలని. మరి జ్యోతిష శాస్త్ర పరంగా కూడా దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే జ్యోతిష శాస్త్ర పరంగానే సంబంధం అని కాకపోయినా అసలు ఎందుకని చెప్పి పరగడుపున పొద్దున్న లేవగానే కొంతమంది పరగడుపున తాగేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా మంచినీళ్ళు మామూలుగా పొద్దున్న ఎక్కువగా తాగేవాళ్ళు ఉంటారు. యాక్చువల్గా ఎందుకు ఈ మాట చెప్పేవాళ్ళు అంటే పూర్వకాలం నుంచి కూడా ఈ నీళ్ళు ఎక్కువ తాగడం బట్టి అజీర్ణ వ్యాధులు లాంటివి, కడుపుకి సంబంధించిన అనారోగ్యాలు కానీ ఇలాంటివన్నీ పోతాయి. అలాగే ఆయుర్వేదంలో కూడా చెప్పారు మలబద్ధకం అలాంటివన్నీ తొలగించుకోవడానికి మంచినీళ్ళు ఎక్కువ తాగాలని చెప్తారు. దానికంటే ప్రధానంగా పూర్వకాలంలో రాగి చెంబుల్లో నీళ్లు పెట్టుకుని, ఇప్పటికీ చాలామందిని చూస్తుంటాం పెద్దవాళ్ళని రాగి చెంబుల్లో నీళ్లు పెట్టుకుని తాగుతూ ఉంటారు. సో ఆ ఉద్దేశంతో పొద్దున్నే మంచినీళ్ళు తాగడం చాలా మంచిది అంటారు. పద్మజ గారు మరో ఎస్ఎంఎస్ చూద్దామండి. రాజు మెదక్ నుంచి ఎస్ఎంఎస్ చేశారు. 26/11/1964 జన్మించారు. ఉదయం 11:05 రాజకీయ రంగంలో కొనసాగుతున్నాను. నాకు రాజకీయ పరంగా అధికారం లేదా గుర్తింపు లభిస్తుందా అని అడుగుతున్నారండి. మీ జాతక చక్రాన్ని పరిశీలిస్తే అది మీ జన్మకుండలిలో మీ లగ్నాన్ని తీసుకున్నా, నక్షత్రాన్ని తీసుకున్నా, నడుస్తున్న గ్రహస్థితిని తీసుకున్నా కూడా అన్నీ మీకు దీనికి సంబంధించి రాజకీయ రంగంలో ఫేవరబుల్గానే కనబడుతుందండి. తప్పనిసరిగా మీరు ఆశించినట్టుగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. రేపు ఆగస్టు దాటిన దగ్గర నుంచి మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. అయినప్పటికీ నడుస్తున్న దశలో రాహు కాబట్టి అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆశాభంగాలు, త్రిప్పట లాంటివి, తర్వాత నమ్మిన వాళ్లే చివరి మూమెంట్లో మిమ్మల్ని ఇది చేయడం లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ రకమైన రాహుదోష పరిహారానికి మీరు చిన్న చిన్న రెమెడీస్ పాటించడం అనేది చాలా అవసరం అండి. ఆ చిన్న చిన్న రెమెడీస్లో ఏంటంటే దుర్గాదేవికి మీరు కుంకుమ పూజ చేయించడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడం కానీ చేసినట్లయితే అన్ని విధాలు మీకు యోగదాయకంగా ఉంటుంది. అదే కాకుండా మీరు మంగళవారం ఏదైనా దేవాలయం వీలైతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం చాలా మంచిది.
అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీరు బేస్ సంఖ్యలో ప్రదక్షిణాలు చేయడం అనేది కూడా చాలా ముఖ్యము. అలాగే మీ చేతికి పెట్టుకోవాల్సిన రత్నం కూడా ఇందులో దీని ప్రకారం డైమండ్ పెట్టుకోవడం అనేది అన్ని విధాలా బాగుంటుంది. అలాగే దక్షిణముఖం అనేది మీకు అంతగా పడదు కాబట్టి దక్షిణముఖంలోనే ఉంటూ ఒకవేళ మీ చేతికి పొరపాటున మీరు పగడం లాంటివి పెట్టుకుంటే మీరు పడే కష్టం ఎక్కువ ఉంటుంది, కానీ దానికి వచ్చే ప్రతిఫలం మాత్రం తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్త పడి దక్షిణం అనేది మీకు వీలైనంత వరకు లేకుండా దాంతోపాటుగా డైమండ్ అనేది పెట్టుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే అండి, మరో ఎస్ఎంఎస్ చూద్దామండి. హైదరాబాద్ నుంచి రాజ్యలక్ష్మి గారు ఎస్ఎంఎస్ చేశారు. 10/10/1972 మంగళవారం రాత్రి 11:15 జన్మించారు. జీవితంలో స్థిరత్వం లేదని, మనశ్శాంతి అలాగే ఆరోగ్యరీత్యా కుటుంబ సమస్యల రీత్యా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను, పరిష్కారం ఏదైనా సూచించగలరు అని అడుగుతున్నారండి. ఇప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాను, కుటుంబాల పరంగా అన్ని రకాలుగా నాకు ఎలా ఉంటుంది అన్నది వాళ్ళ ప్రధానమైన ప్రశ్న అండి. అయితే నడుస్తున్న దశ వీళ్ళకి ఏళ్ళు నడిచిన దశ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఇది అందరితోనూ అనుకోని ఇబ్బందులు, చికాకులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమస్యలు, ఆర్థికపరమైన చిరాకులు అన్నీ కూడా సహజంగా వన్ బై వన్ కనబడతాయి. సహజంగా ఎలా ఉంటుందంటే ఏళ్ళు నడిచిన అయిపోయే లోపల ఎవరికైనా సరే జీవితం మీద ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అంటే జీవితం మీద ఎక్స్పీరియన్స్ రావడం అంటే అసలు ఏమిటి లైఫ్ అనేది వాళ్ళే ఇంకోళ్ళకి చెప్పే స్థాయికి వెళ్ళిపోతారనమాట. అన్ని రకాల జీవితంలో విషయాలని వీళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు నడుస్తున్నది కూడా ఏళ్ళు నడిచనే కాబట్టి మనుషులతోనూ ఆరోగ్యంతోనూ ఆర్థికంగా అన్ని విషయాల్లో చికాకులు అనేవి ఉన్నాయి. కాబట్టి ఆవిడ అడుగుతున్న పరిష్కారం కూడా మనం చెప్పవలసింది ఏంటంటే ఈవిడ జాతక ప్రకారం కెంపు అనేది ఆవిడ కనీసం 3 క్యారెట్ల పైన కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకోవడం అనేది మొట్టమొదటి పరిష్కారంగా చెప్తాము. తర్వాత ప్రతిరోజు కూడా ఆవిడ సూర్యుడు మనకి ప్రత్యక్షంగా కనబడే దేవుడు, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదని అందుకే అంటారు. సూర్యుడికి సంబంధించిన సూర్య నమస్కారాలు కనుక రెగ్యులర్గా చేస్తున్నట్లయితే ఆరోగ్యం బాగుండడం అనేది జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా బుధవారం వీలైతే, ప్రత్యేకంగానే కాదు వీలైతే తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళినట్లయితే, ఇందాక మనం చెప్పుకున్నాం దేవాలయానికి వెళితే పాజిటివ్ ఎనర్జీస్ అన్న దాని గురించి, ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా వస్తుంది. కాబట్టి అన్ని విధాలా బాగుంటుంది. మనం ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు దానికి అనేక అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ అవరోధాలు తొలగి విజయం చేకూరడానికి ఏదైనా జపం కానీ మంత్రం కానీ తెలియజేస్తారా? ఉంది. అది దాన్ని మనం సాధారణంగా ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవడము, విఘ్నేశ్వరుడికి సంబంధించినవి చేసి కార్య విఘ్నాలు లేకుండా వెళ్తాము. అది ఒక పద్ధతి. అది కాకుండా చేస్తున్న కార్యక్రమాల్లో జయం కలగాలి, ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ రకమైన ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఓం బలభద్ర నమో నమ అనే ఒక చిన్న మంత్రం ప్రతినిత్యము పఠించినట్లయితే, అంటే వాళ్ళు చేసుకోబోతున్న కార్యక్రమానికి సంబంధించి అది ఎప్పుడు చేస్తారు ఏంటంటే దానికి కనీసం ఏదైనా మంత్రం అనేది 108 సార్లు జపిస్తే దాన్ని తప్పనిసరిగా మంచి పరిహార ప్రక్రియగా మనం చెప్పొచ్చు. అలాగనే జపించినట్లయితే ఎలాంటి కార్యక్రమాల్లో అయినా విజయవంతంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన హైందవ సాంప్రదాయంలో తలంబ్రాలు కంపల్సరీ. మరి తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారంటారు? తలంబ్రాలు పోసుకోవడం వెనకాల కూడా దానికి ఒక పరమార్థం ఉంది. దాంట్లో ఏంటంటే అబ్బాయి అమ్మాయిలు ఇద్దరు తలంబ్రాలు పోసుకునేటప్పుడు వీళ్ళు ముందర స్టార్ట్ చేసేప్పుడు కొంచెం పోసుకున్న తర్వాత ఆటగా దాన్ని మొత్తం పోసుకోవడం బియ్యం ఈ రూపంలో ఉండడం జరుగుతుంది. అయితే అబ్బాయి ఎందుకు తలంబ్రాలు పోయడంలో అర్థం ఏంటంటే మంచి సంతానం కలగాలి అన్నది అబ్బాయి ఉద్దేశం తలంబ్రాల్లో. అమ్మాయి ఉద్దేశం ఏంటంటే తలంబ్రాల వెనకాల నేను ఎట్టి పరిస్థితుల్లో ధనం బాగుండాలి, కుటుంబం బాగుండాలి అనేది అమ్మాయి ఉద్దేశం. అంటే తలంబ్రాలు పోసుకునేటప్పుడు వాళ్ళ ఉద్దేశాలు. అయితే వీళ్ళిద్దరికీ కూడా సుఖ సంతోషాలతో కుటుంబం ఉండాలి అన్న ఉద్దేశంతో తలంబ్రాలు పోసుకుని దాంట్లో అర్థం అదనమాట. ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి సమీర్ లెటర్ రాస్తున్నారు. 26/1/1977 రాత్రి 7:50 జన్మించారు. ఏ విధమైన శాశ్వత ఉపాధి లేదు, ఎందులోనూ సరిగా ఇమడలేకపోతున్నాను, అంతేకాక వివాహము అవ్వలేదు, సరైన పరిష్కార మార్గం చూపమంటున్నారు. కరెక్ట్. మీ క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ వచ్చేసిందండి. ఇందులోనే మీరు దేంట్లో ఇమ్మడలేకపోతున్నారు అని చెప్పి ఆయన చెప్పారు చూసారా. ఈయన జన్మ జాతక చక్రం లగ్నాన్ని పరిశీలించిన మీదట మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈయన ఎవరితోనూ ఏ విషయంలోనూ రాజీ పడలేకపోవడం ఈ యొక్క మైనస్ పాయింట్ అండి. అంటే మొట్టమొదట మీరు చేయవలసిన పరిష్కారం గుళ్ళు గోపురాల కన్నా కూడా పెద్దవాళ్ళకి వీలైనంత విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి వాళ్ళు చెప్పిన మాటలు మీరు విని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళడమే మొట్టమొదటి పరిష్కారం వీళ్ళకి. తర్వాతే గుడి అయినా ఏదైనా కూడా అది. రెండోది ఏ విషయంలోనూ రాజీ పడరు మీరు. దానివల్ల ఏమవుతుందంటే అది వివాహం విషయమైనా ఏదైనా కూడా రాజీ పడకపోవడం వల్ల ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి. కాబట్టి
మీరు దేనికైనా సరే పెద్దవాళ్ళ మాట పాటించి వాళ్ళు చెప్పిన వైపుగా మీరు అడుగులు వేసినట్లయితే అందరికీ గౌరవం ఎప్పుడైతే ఇస్తారో అన్ని విధాలుగా మీ యొక్క సమస్యలన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే స్థిరమైన ఉపాధి లేదు అని అడిగారు. స్థిరమైన ఉపాధికి కూడా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సమయము రేపు డిసెంబర్ 22 తర్వాత నుంచి మీకు స్థిరమైన ఉపాధి అనేది ఏర్పడుతుందండి. రాహుకేతువులు ఎప్పుడైతే స్థానాలు మారుతాయో తప్పనిసరిగా బాగుంటుంది. గోచార రీత్యా కూడా ఇప్పుడు మీకు నడుస్తున్న సమయం బట్టి మీకు ఫేవరబుల్గానే ఉంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా మీరు ఏ రకంగానే జాయింట్ వ్యాపారాలు అయితే ఇప్పుడు పెట్టకండి. 22 డిసెంబర్ దాకా మీరు ఆగినట్లయితే తప్పనిసరిగా స్థిరమైన వృత్తి మీకు ఏర్పడుతుంది. అలాగే వివాహానికి సంబంధించి కూడా ఇది అనుకూలమైన సమయంగానే మనం చెప్పచ్చు. పద్మజ గారు, పాణిగ్రహణ మంత్రంలో ఏదైనా అర్థం ఉందంటారా? ఉందమ్మా, దానికి శ్లోకం కూడా ఉంది, చక్కటి శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం, అమ్మాయి కుడి చేయి పట్టుకొని ఆ శ్లోకం చెప్పిన తర్వాత, నువ్వు నా ఇంటికి నువ్వు అధిపతివి, నువ్వు నా కుటుంబానికి అధిపతిగా, నువ్వు నాతో పాటు మా ఇంటికి నేను తీసుకువెడుతున్నాను. మా ఇంట్లో అన్ని కార్యక్రమాల్లో, అంటే ఇంట్లో యజ్ఞ యాగాది క్రతువుల్లో కానీ అన్ని విషయాల్లో కానీ నువ్వు అందులో ఉండి నాకు సహధర్మచారిణిలా ఉండి నాకు అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉండని దాని యొక్క అర్థం. మనకు వచ్చిన ఎస్ఎంఎస్లో ఇంకో ఎస్ఎంఎస్ చూద్దామండి. నరేష్ ఎస్ఎంఎస్ పంపించారు. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/1/87 ఉదయం 6 గంటలకు జన్మించారు. తన సమస్య ఏంటంటే తను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నారు. ఫార్మాసిటికల్ సైడ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ నా ప్రయత్నం ఫలించడం లేదు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి అవుతుంది. నా సమస్యకు సరైన పరిష్కారం సూచించగలరు అని అడుగుతున్నారండి. తప్పనిసరిగా అండి, ఎందుకంటే అనుకునేది ఒకటి మరొకటి జరగడానికి కారణం ఏంటంటే ఇప్పటిదాకా నడుస్తున్న దశ కూడా అంత ఫేవరబుల్గా లేదు ఆయనకి. ఇప్పుడు నడుస్తుంది ఏళ్ళు నడిచింది కాబట్టి ఆయన ఇప్పటిదాకా నడిచింది అది, దానివల్ల ఏమిటంటే ఒకటి అనుకుంటే ఒకటి జరగడం, ఒక ఉద్యోగానికి వెడితే దాన్ని నోటి దాకా వచ్చి రాకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఏళ్ళు నడిచింది కూడా అయిపోయింది మీకు. అయినప్పటికీ కూడా మీకు దాదాపుగా రేపు ఆగస్టు దాటిన దగ్గర నుంచి అన్ని విధాల సరైన సమయం కాబట్టి మీరు ఆశించిన వృత్తి మీకు తప్పనిసరిగా వస్తుంది. అయినప్పటికీ చిన్న చిన్న పరిష్కారాలు అనేవి ప్రతి ఒక్కళ్ళు చేయవలసిందే మనకి సమస్య ఉన్నప్పుడు. దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ప్రతి బుధవారం మీకు నచ్చిన దేవాలయం దేనికైనా సరే వెళ్ళండి, ఇది ఏదైనా ఏం లేదు, తప్పనిసరిగా వెళ్ళండి. అలాగే భగవంతుడి అనుగ్రహం కోసం మీకు మంచి వృత్తి రావడానికి, మీరు ఆశించిన లైన్లోకి మీరు వెళ్ళడానికి కూడా, మీరు కార్యక్రమం జయప్రదం కావడానికి కూడా శ్రీరామ జయరామ మంత్రాన్ని మీరు నిత్యం పఠించక తప్పదు. దాంతోపాటు రాజమాతంగేనమా పఠించవలసిన అవసరం కూడా ఉంది. రెండు చిన్న చిన్న మంత్రాలే 108 సార్లు పఠిస్తే సరిపోతుంది. ఈ రెండు పఠిస్తూ దానితో పాటుగా మీరు ధరించవలసిన రత్నం కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా కెంపు అనేది మీరు పెట్టుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మీరు ఉండే ఇంటికి ఉత్తరం ముఖం ఉన్నట్లయితే దానివల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అయినా ఏం ప్రమాదం ఏం లేదు. మీరు ఉండే రూమ్లో వీళ్ళంతవరకు ఉత్తరం వైపు తిరిగి కూర్చొని చదువుకోకుండా, ఉత్తరం వైపు తిరిగి కూర్చొని ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటే అదైనా మంచిగా మీకు అన్ని విధాలా ఫేవరబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీలు పాటించండి, తప్పనిసరిగా మంచి పరిష్కారం ఏర్పడుతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం రావడానికి ఎంతో టైం అయితే లేదు. ఆర్థిక సమస్యలతో చాలామంది సతమతమవుతుంటారు. మరి ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? ఏదైనా రెమెడీ తెలియచేయండి. ఆర్థికంగా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే శ్రీ గణేశ రుణం చింది అనే ఒక మంత్రాన్ని కనుక, అది కూడా చాలా చిన్నది ఒక లైనే, దాన్ని వీలైనన్ని సార్లు పఠించినట్లయితే ఆ రకమైన సమస్యల నుంచి వాళ్ళు బయటికి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఆర్థికమైన ఇబ్బందులు ఉండే వాళ్ళు ఎవరైనా సరే మీరు గురుడికి అంటే బృహస్పతికి పూజలు చేసినట్లయితే, గురుగ్రహానికి ఏదైనా జపాలు లాంటివి చేసుకున్నట్లయితే అది కూడా ఆర్థికమైన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉందమ్మా. ఓకే అండి, మరో ఉత్తరం చూద్దాము. గుంటూరు నుంచి ఝాన్సీ రాస్తున్నారు. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 22/11/1990 రాత్రి 8 గంటలకు జన్మించారు. తన సమస్య ఏంటంటే వివాహం ఎప్పుడు అవుతుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. వివాహానికి సంబంధించి అయితే మీరు ఇంకా కొంతకాలం ఆగవలసి వస్తుందమ్మా. ఎందుకంటే నడుస్తున్న దశలో అంతర్దశ అంత మీకు కోఆపరేటివ్గా లేదు. అయినప్పటికీ కూడా దీని యొక్క అంచెం అయిపోవచ్చింది. దాదాపుగా మీకు సెప్టెంబర్ దాకా దీని యొక్క ఇది ఉంది. సెప్టెంబర్ దాటిన తర్వాత మీకు వివాహానికి సంబంధించిన మంచి కాలంగా చెప్పొచ్చు. అలాగే భవిష్యత్తు కూడా వివాహానంతరం మీకు అన్ని విధాలా ఫేవరబుల్గా ఉంటుంది. కాబట్టి దాంట్లో కూడా ఏ రకమైన భయము లేదు. డైమండ్ మాత్రం వీలైతే అవకాశం ఉంటే 11 సెంట్ల పైన ఎడం చేతి మధ్య వేలు పెట్టుకోండి, అన్ని విధాలు ఫేవరబుల్గా ఉంటుంది. అలాగే గురువారం మీకు నచ్చిన దేవాలయానికి వెళ్ళడం అనేది చాలా ముఖ్యము. మీ ఇంట్లో కూడా వీలైనంత వరకు ఈశాన్య వైపు తిరిగి ఏ రకమైన పనులు చేసుకోకుండా మిగిలిన దిక్కుల వైపు తిరిగి మీరు పనులు చేసుకుంటే మీకు అన్ని అనుకూలంగా ఉండే భర్త మీకు లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఇక ముందు స్థిరాస్తులు ఏదైనా మీ పేరు మీద కొనాలి అనుకున్నప్పుడు అది ఈశాన్యం కాకుండా చూసుకోండి. మీకు పడే దిక్కులు కూడా డైరెక్ట్గా ఈస్ట్ పడుతుంది, వెస్ట్ పడుతుంది, నార్త్ పడుతుంది. ఎటొచ్చి మీకు కొంచెం ఇబ్బంది కలిగించేది ఈశాన్యం కాబట్టి ఈశాన్యం లేకుండా చూసుకుంటే అన్ని విధాలు ఉత్తమంగా ఉంటుంది. మామూలుగా విద్యార్థుల తల్లిదండ్రులు మా పిల్లలు చదవట్లేదు,
సరిగా చదవట్లేదు, చదువులో రాణించడానికి ఏదైనా రెమెడీ తెలియచేయండి అని అడుగుతుంటారు. దానికి ఏదైనా మీరు రెమెడీ తెలియచేయండి. ముందుగా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ జాతక చక్రాన్ని ఒకసారి పరిశీలింపజేయించుకొని నడుస్తున్న దశలు అంతర్దశలు చూసి ఏమన్నా ఏలినాటి శనులు అష్టమ శనులు నడుస్తున్నాయన్న కూడా చూసుకోవడం, దాని ప్రకారం మనం పరిహార ప్రక్రియలు పాటించడం ఒక పద్ధతి. అది కూడా వేయించుకోలేని సమయంలో ఏం చేయాలంటే చదువు బాగా రావడానికి మనం 2 పద్ధతుల్లో, ఒకటి శ్రీ హయగ్రీవాయ నమః అని పిల్లలు కానీ పిల్లల తాలూకు తల్లిదండ్రులు కానీ నిత్యం పఠిస్తే చదువుకునే సమయంలో వాళ్ళకి మంచిగా చదువు వస్తుంది. అది ఒకటి. అలాగే మేధ దక్షిణామూర్తి దేవాలయానికి కూడా వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా చదువులో మంచి రాణింపు అనేది ఉంటుంది. పద్మజ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలకి తగిన పరిష్కార మార్గాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.